ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలను మా మహిళా మనుల నుండి రాష్ట్రమే కాదు మొత్తం యావత్ ప్రపంచం మొత్తం నుండి మేము నిరసన తెలుపుతున్నాము. ఒక వైఎస్ఆర్ పార్టీయే కాదండి, మహిళలు అనేవాళ్ళు ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నారు. మీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు. ఒక అమ్మ కావచ్చు, ఒక అక్క కావచ్చు, ఒక చెల్లి కావచ్చు. ముందు వాళ్ళనని తర్వాత మా దగ్గరకు రండి. ఒక భర్తకి భార్య చెల్లెలు ఎట్లా అయిద్దండి? మీరేమైనా రాజ్యాంగంలో ఏమైనా రాశారా? భార్య చెల్లెలు అయ్యేటప్పుడు మరి పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు? మరి మీ ఇంట్లో కూడా మీకు ఒక భార్య ఉంది కదా, ఆ భార్యని మీరు కూడా అట్లాగే ఒకళ్ళకి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత అదేవిధంగా వైసీపీలో కానీ లేకపోతే బయట ఉన్న మహిళలను కానీ అనే అర్హత మీకు ఉంటుంది. ఇప్పుడైతే మీకు లేదు. అసలు ఏబిఎన్ అంటేనే ఆల్వేస్ బూతుల న్యూస్ అని చెప్పానని అందరికీ తెలుసు. అలా తెలిసినప్పుడు మీరు సపరేట్గా ఇలా చేసి రోడ్ల మీదకి వచ్చి మహిళల్ని కించపరిచేలాగా మాట్లాడితే మేము నిరసనగా తెలుపుతున్నాము. దీనికి సంబంధించి మా వైఎస్ఆర్ ఫ్యామిలీ మొత్తం ముందుంటాము. మా జగనన్న మాకు ఒకటే చెప్పాడు, ఏటైతే న్యాయం ఉంటుందో అటువైపు మనం నిలబడండి, ఎటువైపు ఆపద ఉంటుందో అటువైపు మీరు అడుగేయండి, మీకు న్యాయం అనిపిస్తే అది చెయ్యండి. మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే మేము పోరాడతాము. అది మహిళలు కావచ్చు, వేరేది కావచ్చు, వేరే ఇంకోటి ఏదైనా కావచ్చు, పథకాలు కావచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మేము మాట్లాడుతున్నాం ఏంటంటే మహిళలను కించపరచడం మీరు చేసిన తప్పు. ఆ తప్పుని మీరు క్షమాపణ అడగాలి.